యేసు ప్రభు మా స్తుతులను నీకు అర్పింతును. దీన దయాళుడా యేసు ప్రభు నా స్తుతులను నీకు అర్పింతును. అర్పింతును 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 హృదయమారణ స్తుతులను అర్పింతును. హృదయమారణ స్తుతులను అర్పింతును. దీన దయాళుడా యేసు ప్రభు నా స్తుతులను నీకు అర్పింతును. హృదయపీఠమే కోరితివి సిలువ బలిపీఠముపై ప్రాణమిడితివి. నా హృదయపీఠమే కోరితివి సిలువ బలిపీఠముపై ప్రాణమిడితివి. యోమా పీఠరావు నీవే యోమా పీఠరావు నీవే నా మదిలో వసించుట అద్భుతమే అద్భుతమే. దీన దయాళుడా యేసు ప్రభు నా స్తుతులను నీకు అర్పింతును. నిత్య జీవమే నాలో నింపితివి నిత్యమైన మరణము నుండి తప్పించితివి. నీ నిత్య జీవమే నాలో నింపితివి నిత్యమైన మరణము నుండి తప్పించితివి. పునరుద్ధానుడవు నీవే పునరుద్ధానుడవు నీవే నీవు మరణము బాపిన జయశాలివే జయశాలివే. దీన దయాళుడా యేసు ప్రభు నా స్తుతులను నీకు అర్పింతును. స్తుతికి పాత్రుడా పూజనీయుడా మహనీయుడా మహిమాన్వితుడా నా స్తుతికి పాత్రుడా పూజనీయుడా మహనీయుడా మహిమాన్వితుడా సర్వోన్నతుడవు నీవే సర్వోన్నతుడవు నీవే నా సర్వము నీకే అర్పితము అర్పితము. దీన దయాళుడా యేసు ప్రభు నా స్తుతులను నీకు అర్పింతును. దీన దయాళుడా యేసు ప్రభు నా స్తుతులను నీకు అర్పింతును. అర్పింతును 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 హృదయమారణ స్తుతులను అర్పింతును. హృదయమారణ స్తుతులను అర్పింతును. దీన దయాళుడా యేసు ప్రభు నా స్తుతులను నీకు అర్పింతును. 47వ సంకీర్తన 1 నుంచి 10 వరకు ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి,
జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఆయన జనులను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వేలా కట్టలేనిది కలువరిలో ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణ నీచి ప్రాణము పెట్టి పరముకు చేర్చి. రక్తము కాచి రక్షణ నీచి ప్రాణము పెట్టి పరముకు చేర్చి. గొర్రె పిల్ల క్రీస్తుని బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ.
బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. 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 మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియ ఎదుట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడననియు వారు ఆ వార్త విని నమ్మకపోయిరి. దేవుని పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించిన గాక. అయినా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయి శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయి శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన, అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. ఇదిగో నేనే ఉన్నానయ్యా, ఇదిగో నేనే ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. అధ్యాయము 1 నుంచి 5 వచనం ఉన్న వచన భాగాన్ని చదువుకున్నాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము మహిమంతా తెల్లగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిట్లో దీవించును గాక. 5 వరకు కదండి, క్షమించండి. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిట్లో దీవించును గాక. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు. ఈ యొక్క 40 దినాలు ప్రార్థన మేమైతే మామూలుగా పగల టైం చేసుకుంటాము, ఎప్పుడు 11 to 1. ఈసారి పాస్టర్ గారు ఈవినింగ్ పెట్టుకోండి అన్నారు. ఈవినింగ్ టైం చెప్పినప్పుడు సంఘం అంతా వచ్చారు. అదేవిధంగా అత్తమ్మ, చిన్నత్తమ్మ, లాస్ట్లో మంజాంటీ కూడా వచ్చారు. వారి ముగ్గురికి వందనాలు తెలియజేస్తున్నా. మా అత్తమ్మ 40 రోజులు వచ్చింది, నీలిమ 40 రోజులు వచ్చింది. మిగతా వారందరూ 1-2 రోజులైనా కానీ అందరూ వచ్చారు. వాక్యాన్ని ధ్యానించుకున్నారు, వాక్యాన్ని వివరించారు. ప్రార్థనలో కానీ దేవుని దర్శనం కానీ 40 రోజులు ప్రార్థన అంటే యేసయ్య స్వరాన్ని మనం వినాలి, దేవుని ముఖ దర్శనం మనం చూడాలి, యేసయ్యని మనం చూడాలి అని మనం పెట్టుకున్నాము. కాబట్టి అందరూ ఆ మాట విన్నారు, అందరూ అలాగే ప్రార్థన చేసుకున్నారు. అన్ని మేలు మనం పొందుకున్నాము. దేవుని కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా వచ్చిన అందరికీ, 40 రోజులు ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ
వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఈ పాట నేనే రాసుకున్నాను, నేనే పాట పాడాను. లాస్ట్ ఇయర్ కూడా పాడాను, మళ్ళీ ఈరోజు కూడా ఈ పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. జయం 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 యేసురాజుకే, జయం 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 మన యేసురాజుకే, జయం 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 యేసురాజుకే, జయం 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 యేసురాజుకే. గెత్సెమనే తోటలో ఒలీవల కొండపై ఒంటరిగా ప్రార్థించు యేసయ్యకే జయం జయం. గెత్సెమనే తోటలో ఒలీవల కొండపై ఒంటరిగా ప్రార్థించు యేసయ్యకే జయం జయం. నా కోసమే నీ కోసమే మన కోసమే, నా కోసమే నీ కోసమే మన కోసమే. జయం 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 యేసురాజుకే, జయం 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 మన యేసురాజుకే, జయం 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 యేసురాజుకే, జయం 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 మన యేసురాజుకే. కలువరి సిలువలో ప్రాణమర్పించి పునరుద్ధానుడై విజ్ఞాపన చేస్తున్న యేసయ్యకే జయం జయం. కలువరి సిలువలో ప్రాణమర్పించి పునరుద్ధానుడై విజ్ఞాపన చేస్తున్న యేసయ్యకే జయం జయం. నా కోసమే నీ కోసమే మన కోసమే, నా కోసమే నీ కోసమే మన కోసమే. జయం 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 యేసురాజుకే, జయం 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 మన యేసురాజుకే, జయం 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 యేసురాజుకే, జయం 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 మన యేసురాజుకే. జాలిగల మనస్సుతో నన్ను ప్రేమించి నన్ను క్షమించి దీవించిన యేసయ్యకే జయం జయం. జాలిగల మనస్సుతో నన్ను ప్రేమించి నన్ను క్షమించి దీవించిన యేసయ్యకే జయం జయం. నా కోసమే నీ కోసమే మన కోసమే, నా కోసమే నీ కోసమే మన కోసమే. జయం 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 యేసురాజుకే, జయం 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 మన యేసురాజుకే, జయం 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 యేసురాజుకే, జయం 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 మన యేసురాజుకే. ముగించేస్తాలండి ఒక 20 నిమిషాల్లో. తొందరగా మజ్జిగ ఇద్దాం అనుకున్నా కానీ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతారేమో, కూలింగ్ పోతే తాగలేరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి రిబ్కా కుటుంబం, కొడుకు, అల్లుడు, కింద కూతురు, మనవడు అందరు ఉన్నారు.
మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలానే కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రభు యొక్క దీవెనలతోనూ ప్రభు యొక్క పునరుద్ధాన శుభములతోనూ వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. 3 సువార్తలో చదువుకున్నా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. మత్తయి సువార్తలో చదివాం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చరి. వీళ్ళకి సమాధిని చూడటానికి కొందరు స్త్రీలు వస్తున్నారు. జాగ్రత్తగా వినండి. కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వస్తున్నారు. మరి పురుషులేరి? వచ్చే స్త్రీలకి ఒక ఆలోచన ఉంది. మన కోసం రాయి ఎవరో పొర్లిస్తారు. సమాధి ముందు పెద్ద రాయి ఉంది. ముందు రోజు రాత్రి ఈ పరిచయులు శాస్త్రులు ప్రజలు పెద్దలు పోయి పిలాతును అడిగారు. నిన్న తెలుసుకున్నాం మనం. అయ్యా, ఈ వంచకుడు యేసుప్రభుని ఏమంటున్నారు? ఈ వంచకుడు, ఈ మోసగాడు ఎలా మోసం చేశాడండి? ఆయన స్వస్థపరిచాడు, ఆయన మేలు చేశాడు, దీవించాడు, అన్ని చేస్తే ఈ వంచకుడు అంటాడు. ప్రజలను మేలుతో తృప్తిపరిచిన వారిని ప్రజలను మోసము చేయుచున్న వారు వంచకునిగా క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. నిజ విశ్వాసుని ఎవరు ఒప్పుకోరు. ప్రభు పేరట చేరే ప్రజలను వారి వైపు తిప్పుకుంటూ ఉంటారు. అంతే కదండి. జనాల దగ్గరికి పోయి ఎవరైనా పాట పాడతారా? జనాలు అయితే సాక్ష్యం చెప్తారా? లేదు. ప్రభు నామములో ఇంతమంది గ్యాదర్ అయితే వీళ్ళ మధ్య మేము హెచ్చించబడాలని దృక్పథం. కానీ మీరు గమనించండి, అక్కడ ఉన్న 5-6 స్త్రీలు, వారితో ఒక పురుషుడు తప్ప ఎవరూ లేరు. మొదటి నుంచి యేసు ప్రభు పరిస్థితి అలానే ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయితే మరియ తల్లిదండ్రులు కానీ బంధువర్గం కానీ అక్కడ ఎవరు కనపడరు. యేసోపు మరియా వీళ్ళు ఎక్కడికి చేరారా అంటే ఎలిజబెత్ జకరయ్య దగ్గరికి వెళ్ళి. మళ్ళా చెప్తున్నాను, మరియను చేర్చుకున్న ప్రధానము చేయబడిన యేసోపు మాత్రమే ఉన్నాడు. వీరి సహవాసం ఎక్కడికి అయిందంటే కొండసీమలలో ఉన్న బాప్తిస్మం ఇచ్చు యోహాను తల్లిదండ్రుల దగ్గరికి చేరాడు. జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టినప్పుడు ఒకడే, ఇప్పుడు మందిరంలోకి వచ్చాడు యేసు ప్రభు, బాలుడైన యేసు ప్రభుగా, శిశువు అయిన యేసు ప్రభుగా. సుమియోను ఒక్కడే ఉన్నాడు. బయట మెట్ల దగ్గర హన్నా ఉంది. మరి యాజకులందరూ ఏమయ్యారు? యెరూషలేములో కిక్కిరిసిపోయిన ప్రజలు. అంటే యేసు ప్రభు పుట్టిన 8వ రోజు. వాళ్ళకి యెరూషలేములో స్థలము లేక కదా పక్కనుంది, బేత్లెహేముకి వెళ్ళింది. మరి ఇంత స్థలం ఉంటే మందిరంలో ఎవరు లేరంట. ఏం చేస్తున్నారు? వచ్చింది మందిరంలోకి జనసంఖ్య, యూదుల జనసంఖ్య రాయటానికి. కానీ ఎక్కడ లేరంట? ఉండవలసిన మందిరంలో జనములు లేరు. ప్రభు దగ్గర ఉండవలసిన పరిస్థితుల్లో లేరు. సుమియోను ఓన్లీ, ఒక సుమియోను మాత్రమే ఉన్నాడు. యేసు ప్రభు సేవలోకి వచ్చాడు. సేవ చేస్తున్నప్పుడు యథార్థవంతుడైన నతానీయేలుని పిలిచి నీవే యథార్థవంతుడు అన్నాడు. మిగతా శిష్యులందరూ నిద్రపోవటం అలా ఇలా చేస్తున్నాడు. పని చేయాలి, ఆహారం కావాలంటే ఫిలిప్పుని పిలుస్తున్నాడు. మిగతా వాళ్ళకి ఎవరికి ఆయన ఎందుకు? ఆసక్తి కలిగిన వారు ఒక్కళ్ళే. యేసు ప్రభు వారి సిలువ దగ్గరకు వచ్చేసరికి యోహాను ఒక్కడే ఉన్నాడు. తన తల్లిని అప్పగించడానికి పిలిచాడు. దీనికి ముందు సిలువ మోసేటప్పుడు కురేనీడి అనే సీమోను ఒక్కడే ఆయన సిలువ మోసింది. మరి యేసు ప్రభు వారు బోధలోనే చెప్పాడు కదా, మొదట్లోనే ప్రతి వాడు తన సిలువను ఎత్తుకోవాలన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు సిలువ మొయ్యలా. ప్రతి వాడు తన పాపాన్ని తాను భరించాలన్నాడు.
ఏ రోజు భారాన్ని ఆ రోజు నువ్వు భరించాలన్నాడు, జీవితకాలం భరించాలన్నాడు. కానీ నీ భారాన్ని, పాప భారాన్ని, సర్వమానవాళి పాప భారాన్ని ప్రభువు మోస్తున్నాడు. ఎవరు లేరండి. తీరా యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత ఎవరున్నారంటే అరిమత్తయ్య యేసోపు ఉన్నాడు. అంతే. ఎవరున్నారు? ఒకడే. ఎక్కడైనా మొదట యేసోపు, ప్రదానం చేయబడిన యేసోపు దగ్గర నుంచి సమాధి చేయబడిన అరిమత్తయ్య యేసోపు వరకు ఎవరున్నారండి? వీరితో కొంతమంది స్త్రీలు. వీరిని గమనించండి. నిన్నటి దినాన సిద్ధపరచు దినం పోయి యేసయ్యకు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు సమాధి దగ్గరికి వెళ్ళాలని. ఆతృత, ఎంత ఆతృత, ఎంత ఆశ. ఆయన బోధలు విన్నారు, ఆయన యొక్క జీవితాన్ని నెరవేర్చారు. వీరిలో మనం ఒక మరియను చూస్తాం, బేతనీయ మరియా, యేసు పాదాల దగ్గర కూర్చున్న మరియా. లాజరు చనిపోతే వారి సహోదరుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట, పునరుద్ధానమును జీవమును నేనే. ఐ యామ్ ది రెజరెక్షన్ అండ్ లైఫ్. పునరుద్ధానము చెందిన జీవితాన్ని నేనే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు పునరుద్ధాన పండుగ చేసుకుంటున్నాం మనం. ఎవరంట పునరుద్ధానం చెందింది? ఆదాము ద్వారా మరణం ఎలాగో సంక్రమించానో ఈ మరణము నుంచి పునరుద్ధానం ఇప్పుడే సంభవించింది. అప్పుడు దాకా చనిపోయిన వాళ్ళని చూసావు, కానీ చనిపోయి బ్రతికిన వారు ఈయనే మొదట. ఆయన ప్రతిదీ యేసు ప్రభు 2-3 సార్లు చెప్పాడండి. చెప్పాడు, చేసి చూపించాడు. ఈ లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బతికొచ్చాడా లేదా? పాడి మీద తీసుకున్న చిన్నదాన్ని పోయి తలితాకుమి అన్నాడు. బ్రతికిందా లేదా? ఇప్పుడు యేసయ్య బతికొచ్చాడు. యేసయ్య బతికొచ్చాడు. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనానికి రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. పలకండి, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎప్పుడు వరకండి? చనిపోయిన మాట వాస్తవమే, కానీ నేను బ్రతికి ఉన్నాను. అందుకని ఆయన మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుంచి 33 కలిసి ఉండే వచనాలను అంటాడు కదా, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడను. చచ్చిపోయిన వాళ్ళకి యేసు ప్రభు దేవుడు కాదు, బ్రతికి ఉన్న వారికి ఈ నిరీక్షణ నీకున్నదా? లాజర్ను లేపాడు, నిజమే. తలితాకుమి అనే చిన్నదాన్ని లేపాడు, నిజమే. ఇప్పుడు ఆయన మృతుల్లో నుంచి సజీవుడై ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఇదిగో భూమిలోనికి నీ ఇత్తబడిన యొక్క దీన శరీరము, కుళ్ళిపోయే ఈ శరీరము, క్షయమైన ఈ శరీరము అక్షయమైన శరీరముగా లేపబడుచున్నది. యేసు ప్రభువును కూడా సమాధి చేశారు. ఆయన 3వ దినాన వస్తున్నాడు. ముందుగానే చెప్పాడు యోనాను గురించి. యోనా చేప గడుపులో 3 రోజులు ఎలా ఉంటాడో నేను కూడా భూగర్భములో 3 రోజులు, నేను కూడా భూగర్భములో ఎన్ని రోజులండి? 3 రోజులు. ఈ 3వ దినాన ఆయన బయటకు వస్తాడని విశ్వాసముతో ఈరు సుగంధ ద్రవ్యములు తీసుకుంటాడు. అయితే భయం ఉండిద్ది, ఈ రాయి ఎవరు పొరలిస్తారని. ఈ రాయి ఎవరు పొరలిస్తారని ఒక ఆలోచనతో వస్తున్నారు. కానీ ఈ రాయి పొరలించబడి ఆ రాయి మీద ఒక వెలుగు వీరు చూస్తున్నారు. ప్రశస్తమానమైన వస్త్రములు ధరించి, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వ్యక్తి ఎవరైనా దూత అని రాస్తున్నారు అక్కడ. దూత అంటే రాయబారి. ఎవరండి? ఇప్పుడు యేసయ్య పునరుద్ధానం బయటకు వచ్చాడు. యేసయ్య నుంచి ఆ సమాధి కూడా వెలుగుతో నింపి ఉన్నది. ఆ సమాధి రాయి బొర్లించటానికి దేవుడు రాయబారి ఒక ఆయన ఉన్నాడు. దేవుడు ప్రజల పక్షాన నిలవబెట్టిన వ్యక్తి. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈ వ్యక్తిని చూస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, భయపడబాకండి. మొక్కుతున్నారు, నేను నీ అంటే మనిషినే, మొక్కబాకు. ఆయన మృతుల్లో లేడు, మీరెందుకు మృతుల్లో ఎతుకుతున్నారు? సజీవుడైన వాణిని మీరు మృతుల్లో ఎతుకు.
ఈ మాటలు మీరు గమనించినట్లయితే లోకమంతా యేసు ప్రభు పెట్టింది తిన్నారు, లోకమంతా యేసు ప్రభువు స్వస్థతలు అనుభవించారు, లోకమంతా వారు కోరికలు తీర్చుకున్నారు. కానీ యేసు ప్రభు కోసం సిద్ధపడ్డది 6-7 మాత్రమే. మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, సొలోమి, వారితో కూడా జబదయి కుమారులు అనగా యోహాను యాకోబుల యొక్క తల్లి ఎవరండి? సొలోమి. వీరితో ఒక మగ మనిషి. ఎక్కడైనా మొదటి నుంచి చెప్పానుగా, ఆయన గర్భంలో ఉన్న కాడి నుంచి ఆయన మరణ సమాధి వరకు ఒక వ్యక్తే ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎవరైతే సిద్ధపడి ఆయన దగ్గరకు వస్తున్నారో వారికి ఆయన కష్టం లేకుండా అన్నీ చేసి పెడుతున్నాడండి. జాగ్రత్తగానండి. వీరి జీవితంలో ఎక్కడ కష్టపడ్డట్టు, శ్రమ పడ్డట్టు మీరు బైబిల్లో చూడరు. వీరి జీవితాల్లో మీరు ఎక్కడ కష్టపడ్డట్టు, వీళ్ళు ఎక్కడ హింస అనుభవించినట్టు ఈ స్త్రీలు మీరు ఎక్కడ చూడరు. చూడకపోగా ఈ సువార్తలన్నింటిలో కామన్గా ఉన్న ఒక మనిషి ఉంది. ఎవరై అంటే మగ్దలేని మరియా. ఎవరు? ఏ మరియా? ఈ మగ్దలేని మరి ఎవరు చెప్పండి ఒకసారి. ఈ మగ్దలేని మరి ఎవరు? పెద్ద చెప్పండి, మైకులో వినపడాలి, రికార్డింగ్ కావాలి అది నాకు. ఎవరి మరియా? యేసయ్యా. 7 దెయ్యాలు వదలగొట్టిన మరి కాదు అంటే అదే మరియా. కానీ నేను ఆ మరియలో 7 దెయ్యాలు చూట్లా. అది చెప్పే సమాధానం ఏంటంటే 7 దెయ్యాలు వదలగొట్టిన మరి అంటాడు. 7 దెయ్యాలు వదలగొట్టింది ఎప్పుడో? ఇప్పుడు ఆమె యేసుని అభిషేకించిన మరియా. ఎవరండి? యేసయ్య మరణ పునరుద్ధానాలను ఆయన బోధన అంగీకరించి ఆ బోధలో యేసయ్యని జ్ఞాపకం చేసుకొని యేసయ్య నా కోసం మరణిస్తున్నాడు, మళ్ళా పునరుద్ధానుడు అవుతాడని యేసయ్యను అభిషేకించిన మరియా. ఒకప్పుడు ఆమెకి 7 దెయ్యాలు పట్టింది, యేసయ్య వదలగొట్టాడు. ఇప్పుడైతే యేసు పాదాల దగ్గర ఉన్నది, యేసు బోధలు విన్నది. యేసయ్య ఎంతమంది శిష్యులు ఉన్నా, ఇన్ని వేల మంది జనాలు ఉన్నా ఎవరు చేయని పని ఆమె చేసింది. యేసయ్య పునరుద్ధానం గురించి నేను నమ్ముచున్నానని యేసు ప్రభుని అభిషేకించింది. అందుకని యేసయ్య అన్నాడు, సర్వలోకములో ఈ సువార్త ఎక్కడైతే రాయబడుతుందో అక్కడ ఈమె కొనియాడబడుతుంది. ఎవరండి? అందుకు ఈ మరియకి మొదట యేసు ప్రభు కనిపించాడు. అందుకు ఈ దూతలు మొదట మరియతో మాట్లాడుతున్నారు. ఏ మరియా? మగ్దలేని, అభిషేకించిన మరి అని చెప్పాలి. చాలామందికి 7 దెయ్యాలు పట్టిన మరియా కనిపిస్తుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, సిలువలో యేసు ప్రభు రక్షణ ఇచ్చినాడు, రక్షణ కొట్టేశాడు. పరదేశంలో మొదటి వ్యక్తి ఆయన యేసు ప్రభు. తర్వాత ఎవరండి? ఎవరికి లేదు. జీవవృక్ష ఫలాలు ఫలించే ఏదైనా తోట నుంచి ఆదాము వెళ్ళగొడితే మళ్ళా ఆ ప్రదేశానికి వెళ్ళిన ఏ నరుడు లేడు. ఎవరు వెళ్ళారు? సిలువలో నుంచి నేరుగా వెళ్ళిపోయాడు పరదేశకు. కానీ చాలామందికి ఈ మనిషి దొంగలా కనిపిస్తాడు. దొంగ మాట అంటారు. సిలువలో దొంగ ఆయన రక్షణలో ప్రథమ వ్యక్తి. ఎవరండి? క్రీస్తు పూర్వము సిలువ వెనక తరం మరణించిన వారు కూడా పోలా అప్పటికి పరదేశు. కానీ సిలువలో యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా. మీకు చెప్పాను కదా, చదవండి అది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. సంఘముతో మాట్లాడిన మాట ఇది. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాలను ఇక్కడ పెట్టాడు ఆయన్ని. ఎవరిని? సిలువలో యేసయ్యను ఒప్పుకున్నాడే, నీ రాజ్యము నాకు జ్ఞాపకం చేసుకున్నాడే, నీ రాజ్యం ఉంది, దాంట్లో నన్ను చేర్చుకోమని యేసయ్య అమ్మనే తీసుకుపోయాడు. రక్షణ వచ్చేసింది డైరెక్ట్గా. ఆదాము అయితే దాన్ని కోల్పోయాడు. మంచి చెడుల చెట్టు అన్నా జీవవృక్ష ఫలాలన్నా అదే. ఆదాము ఏమో తినొద్దన్నప్పుడు తిని కోల్పోయాడు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నన్ను కోరుకున్నావు కాబట్టి నువ్వు రా పోదాం. ఈయన్ని తీసుకుపోయాడు. తర్వాత చెరగా ఆయన కొనిపోయాడు. మనకేం కనిపిస్తాడు సిలువలో? ఎట్ట కనిపిస్తాడండి? లోకంలో ఒక సామెత ఉంది, పచ్చకారుల వాళ్ళకి అందరూ ఎట్ట కనిపిస్తారంట? ఇప్పుడు దొంగలు ఎవరు? సిలువలో ఆయన నుంచి రక్షణ పొందుకున్న ఆయన, లేకపోతే ఈ మాట మాట్లాడేవాళ్ళ? ఇంకా దెయ్యాలు పట్టిన వాళ్ళు యేసును అభిషేకించిన స్త్రీనా వీళ్ళ? ఎవరికైతే దెయ్యాలు పట్టిన మరీ కనిపిస్తుందో వాళ్ళలో ఉన్నాయి దెయ్యాలు.
ఆమెలో 7 ఉన్నాయి, ఏళ్ళలో ఎన్ని ఉన్నాయో తెలియదు, లెక్క వేయటానికి నాకు శక్తి లేదు. దేవుని మాట అయితే నేను లెక్కేస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పాపాన్ని చూస్తున్నావా, పరిశుద్ధతను చూస్తున్నావా? నీకు వెలుగు కనిపిస్తుందా, చీకటి కనిపిస్తుందా? అందుకనే ప్రభు అంటాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానినే గ్రహించుకు. ప్రియులరా, యేసయ్య మొదటి సమాచారం ఎవరికి అందిందంటే, యేసు ప్రభుని అమితముగా ప్రేమించి ఆయన్ని అభిషేకించిన ఈ మరియకి దక్కింది. ఆమెతో పాటు అందరికి పోయి చెప్పారు, కానీ మొదటి సువార్థికులుగా వారు నమ్మల శిష్యులు. అందుకనే శిష్యులు అందరూ నరకబడ్డారు. ఏదో ఒక హింస హింస హింస. ఒక్క స్త్రీ అయినా దెబ్బ పడ్డదేమో, మీరు చూడండి, బాధపడ్డదేమో. బాధపడ్డారా? బాధపడలా. అది గొప్పతనం. అనుమానించిన శిష్యులందరికీ ఖడ్గమరణమో, బాధో, ఇరుకో, ఇబ్బందో, సిలువ మరణమో, కానీ ఈ స్త్రీలకు మాత్రము దేవుడు ధన్యతనిచ్చాడు. ఈ ఈస్టర్ పండుగలో దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండను, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. యేసయ్య ఒక్కడు లేచాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారండి క్రైస్తవులు? దరిదాపు 160 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంట. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కోటాను కోట్ల మంది. మొన్న ఎగ్జాంపుల్ ఒకటి జరిగింది కదా, ప్రవీణ్ కుమార్ మరణం, హతసాక్షి. అది ఎలా చేయాడు దేవునికి తెలుసు. ఒక ప్రవీణ్ కుమారుని కళ్ళ ముందు లేకుండా, లేకపోతే ఆయన మాట వినపడకుండా చేస్తానంటే, ఇప్పుడు 130 కోట్ల మంది ప్రవీణ్ కుమార్ పక్షాన మాట్లాడటానికి లేచారు. ప్రవీణ్ కుమార్ని బట్టా, యేసయ్యను బట్టా? యేసయ్య స్వరము. ఇదిగో ఈ మాట ప్రపంచం మొత్తం అన్ని దేశాలకి వెళ్ళిపోయింది. ఎవరయ్యా ఈ ప్రవీణ్ కుమార్? యేసయ్యకి హతసాక్షయ్యా, యేసయ్య గురించి బోధిస్తున్నాడు. అందుకనే సువార్త సర్వలోకానికి సువార్త వెళ్ళిపోయింది. మనిషిని చంపారా, సువార్తను పంపారా? తెలిసిపోయింది, దేవుడు రాకడ సమీపమైంది. తెలియదన్న వాళ్ళు లేరు. అవిశ్వాసీయులైన మీడియానే ప్రచురం చేసేసింది. యేసయ్య వార్త వినండి, వినండి, వినండి. ఆయన సజీవులకును మృతులకును దేవుడే. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములోనూ సజీవుడు. యేసయ్యని అడగాలైతే, అయ్యా నీ రాజ్యం ఉంది, ఒకరితో నాకు సంబంధం లేదు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మరియలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఈ వేలాడే వ్యక్తిలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? యేసు ప్రభు వారిలో కనిపిస్తున్నాడంట. అందుకనే దేవదూతలు ఆ వెలుగును చూయించారు. వీళ్ళు ఆ వెలుగును చూసి తృప్తికరంగా జీవించారు. సకల లోకములో దేవుని యొక్క సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ వీళ్ళున్నారు. యేసయ్య ఏ విధంగా అయితే నేను చనిపోయి మళ్ళా లెగుస్తానని చెప్పాడు, అదే విధంగా లేచాడు. ఒకరోజు అందరూ చూస్తారండి ఆయన్ని. అప్పుడు కేవలం వాళ్ళే చూశారు. తర్వాత శిష్యులకు చెప్తే వాళ్ళు చూసేదాకా వాళ్ళు నమ్మల. మనకు వచ్చాడు ఒక ఆయన, పెద్ద ఆయన, గౌరవనీయులు రెవరెండ్ తోమా గారు. ఏమన్నాడు ఆయన పక్కలో నా చేయి పెడితే, ఆయన చేతిలో నా వేలు పెడితే కానీ నేను కదా. ఎట్ట చంపారు ఆయన్ని? ముందు నుంచి కాదు పొడిచింది, వెనక నుంచి బల్లెంతో పొడిస్తే ముందు. సహజంగా బల్లెం అలవాటు ఉన్న సైనికుడు కాదు పొడిచింది, అలవాటు లేని చెక్క పని చేసుకునేవాడు పొడిచాడు. ఇటుపక్క ఎటు వచ్చింది అది? అనుమానించబాకండి ప్రభుని. అందుకనే ప్రభు అంటాడు, చూచి నమ్మువాని కంటే చూడక నమ్మువాడు, చూచి నమ్మువాని కంటే చూడక నమ్మువాడు ధన్యుడు. ఈ స్త్రీలు చూడకుండానే ఆయన బోధన నమ్మారు, పరలోకంలో వచ్చారు. దేవుని యొక్క రాయబారులుగా నిలిచిపోయారు. దేవుని రాయబారులు దూతల వలె వెలుగు ప్రకాశులు. హవ్వను మోసం చేసింది సైతాను. ఏమంది? ఈ పండు తింటే మీరు దేవదూతల వలె ఉంటారు. కానీ ప్రభువు మోసం చేయలే. దేవదూతల వలె ఉంటారంటే వీళ్ళు ఏమైపోయారు? దిగంబరులు అయ్యారు. ఇది దేవదూత లక్షణము. దేవదూత అంటే అక్కడ రాసిన మాట ఏంటంటే, మీరు 3 సువార్తల్లో చెరుగు ప్రకాశమానమైన వెలుగు. ఏ వెలుగండి? ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగు ఇప్పుడు ఎవరంటే నువ్వు. యు ఆర్ ది అంబాసిడర్ ఆఫ్ గాడ్. నీవు దేవుని రాయబారి కావాలి. చాలామంది బయలుదేరారు ఇప్పుడు. అంత్యకాలపు అంత్యక్రీస్తుల దినాల రాయబారులు అంటే వీళ్ళు పోయి ఇప్పుడు అపోస్తులు, రెవరెండు, డాక్టర్లు పోయి ఇప్పుడు ఏమయ్యారంటే రాయబారులు వచ్చారు, అంబాసిడర్స్ అంట. అందుకనే నా నామములో అనేకమైన అబద్ధ ప్రవక్తలు అంది ప్రభు. జాగ్రత్త, నువ్వు రాయబారు, ఇంకోళ్ళు కాదు. వాళ్ళు రాయబారు, వీళ్ళు రాయబారు. ముఖేష్ రాయబారు అంటే నువ్వు నమ్మాల్సిన పనిలే. నువ్వు రాయబారి కావాలన్నాడు ప్రభు. యు ఆర్ మై అంబాసిడర్.
ఈ అంబాసిడర్ అంటే దూత. దూతకున్న లక్షణాలలో ప్రథమముగా 6 రెక్కలు. ఈ దూతల్లో రకరకాలు ఉన్నారు. మికాయేలు సైన్యం ఉంది, గబ్రియేలు సైన్యం ఉంది, సెరూపులు ఉన్నారు, కేరూపులు ఉన్నారు. వీరు 6 రెక్కలు ఉన్నాయంట. తమ దేహమును కప్పుకొని నేలను అంటకుండా 2 రెక్కలతోనూ, ప్రభు వెలుగును చూడకుండా 2 రెక్కలతోనూ, ఎగురుటకు 2 రెక్కలతోనూ. గమనించండి. అంటే శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? భూ సంబంధమైన వాటితో మలినము కాకుండా చూసుకుంటున్నారు. ప్రభువుని నిత్యము స్తుతించడానికి ఎక్కడికైనా వెళ్ళటానికి ఉపయోగిస్తున్నారు. ఎవరు? దూత అని వాళ్ళని అంటారు. నీకున్నాయి 6 రెక్కలు. ఎప్పుడు? ప్రభువుని ప్రచురము చేసినప్పుడు. ఏ ప్రభువుని? మగ్దలేని మరియ వలె నువ్వు కూడా ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని. చాలామందికి సిలువ అంటే నచ్చదు. సిలువ లేనిదే పునరుద్ధానము లేనే లేదు. అందుకనే కురేనీడైన సీమోను కొడుకులను వదల అలెగ్జాంద్రు రూపునకు ఆయన తండ్రి. ఎవరై అంటే వాళ్ళు సువార్థికులు, ప్రభు కొరకు శ్రమ పడిన వారు. అర్థమైందా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడలది విస్తారముగా ఫలించును. ఆ మొక్క భూమిలో విత్తావు, ఒకరోజు వస్తుందండి. చచ్చిపోయినప్పుడు చెప్తాం, మంటికి మన్నుగానో, దుమ్ముకు దుమ్ముగానో, ధూళికి ధూళికి. యేసు ప్రభు నరావతారి మనిషి శరీరముగా ఆయన ధరించాడు కాబట్టి, కన్య మరియ గర్భంలో పుట్టాడు కాబట్టి పుట్టినోడు చచ్చిపోవాలి. చచ్చిపోయిన వాళ్ళు దుమ్ముకు మట్లన్నా పెట్టాలి, కాల్చనన్నా కాల్చాలి, నీళ్ళన్నా. ఎలా కలిపినా ఒకరోజు వస్తుంది. ఆ రోజు ప్రభు శరీరమైన బయటికి రావాలి. ఆ ప్రభువే మొదట పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. ఎవరండి? ఆ ప్రభువే, మట్టికి అప్పగించబడిన ప్రభువే మళ్ళా మహిమ దేహముతో ఉన్నాడు. మనము కూడా ఆ మహిమ దేహం ధరించుకుంటాం. ఎవరింటారండి స్వరము? బతికినోళ్ళ చచ్చిపోయినోళ్ళ? బతికినోళ్ళ చచ్చిపోయినోళ్ళ? బతికినోళ్ళ చచ్చిపోయినోళ్ళ? నువ్వు ఎంత ఏడ్చినా నీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏమి వినరు. నీవు ఎంత ఏడ్చినా నీ స్నేహితులు ఏమి వినరు. వినిపించిద్దా? కానీ చచ్చిపోయిన వాళ్ళకి ఒక స్వరం వినిపించిద్ది. ఏ స్వరము? యేసు దేవుని స్వరం, యేసయ్య స్వరం. లాజరు బయటికి రమ్మంటే వచ్చాడా లేదా? యేసయ్య స్వరం. ఎందుకు వినిపించింది? మరణమును జయించిన వ్యక్తి యేసు ప్రభువారు కనుక. అందుకని ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను, వాటిని నేను. నువ్వు స్వరం వింటావు చచ్చిపోతే. వాళ్ళు ఎవరన్నా కానీ క్రీస్తుని నమ్ము, నమ్మకపో, ఎవరైనా కానీ క్రీస్తు స్వరం విని బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అనుకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అనుకును బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అనుకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. మరి నువ్వు మేలు అంటే యేసయ్యని గురించి ఎక్కడన్నా చెప్తే నువ్వు మేలు చేసినాడు అవుతావు. చెప్పకపోతే యేసయ్యని వెంబడించే విశ్వాసిలాగా నువ్వు ఉన్నావా, దూతలాగా నువ్వు ఉన్నావా? స్టెప్ బై స్టెప్. విశ్వాసం నీ మట్టుకే, రాయబారి అనేకులకు. నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలంట. ఏం రావాలి? ఎక్కడికి రావాలి? సినిమాకు పోయేటప్పుడు అందరిని తీసుకుపోయావు కదండి. బంధువుల వాళ్ళకి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకుపోయావు. దీనికి మించి ప్రార్థనకు పోయేటప్పుడు కూడా తీసుకుపోయావు కదా. వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పోదాం రండి, దినానికి పోదాం రండి, పెళ్ళికి పోదాం రండి. ఇక్కడ ఏసై ఉన్నాడో లేదో తెలియదు. ఇప్పుడు ఏసై దగ్గరికి ఎవరిని తీసుకొస్తా? ఆలోచించండి. యేసయ్య ఆ దూతగా నేను మారమంటున్నాడు. వెలుగు నేను 40 రోజులు నీకెందుకు వెలుగుగా నేను కనిపించానంటే, ఈ శ్రమల ధ్యానములో ఈ యొక్క వెలుగనే అంశములో ఆ వాక్కు వెలుగై ఎందుకు యేసయ్య మనకో వచ్చాడంటే, ఆ వెలుగు దూతగా నేను మారమన్నాడు. ఇప్పుడు నేను వెలుగుదూతని, నా బిడ్డగా నువ్వు మారు. తనను ఎందరు అంగీకరించారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం. ఇది పునరుద్ధానం. చచ్చిన గోధుమ గింజ ఇప్పుడు ఎలా ఉందంట? తిరిగి 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 ఫలించు, తిరిగి ఫలించు. రాయబారి, యు ఆర్ మై అంబాసిడర్. ప్రియులారా గమనించండి. ఏదైతే యేసయ్య చెప్పాడో పునరుద్ధానమును జీవము నేనే అని, ఆ పునరుద్ధానము జీవమును చేసి చూపించు. రండి, నన్ను ఇంకా ముట్టండి, ప్రలోకానికి ఎత్తబడలేదు, నన్ను ఇంకా ముట్టుకోబాకండి. అందరూ కనిపించాడండి. ఆయన కనపడని వ్యక్తి అంటూ లేడు. కానీ ఆయన్ని విడిచి వెళ్ళే వారికేమో ఆయన శ్రమకు అప్పగిచ్చాడు, కష్టానికి అప్పగిచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకేమో ఆయన మేలును కష్టాన్ని లేకుండా చేశాడు.
ఆయన కోసం సిద్ధపడిన ఆ యొక్క స్త్రీలకి ఏ కష్టం లేదు, ఏ ఇరుకు లేదు, ఏ ఇబ్బంది లేదు. జీవితంలో భూమి మీద వారు సమాధాన సంబంధమైన మేలులు జీవించారు. యేసు ప్రభువుని విడిచి తిబిరాయి సముద్రం మీదకి వెళ్ళిన వారికి, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిన వారికి, ఆ గదిలో కూర్చొని ప్రార్థనకు దూరంగా ఉన్న ఆ వ్యక్తికి కష్టాలు ఇచ్చాయి. ఈరోజు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతున్నావు, కానీ ప్రభు అంటాడు, నేను పునర్జన్మాన్ని ఇస్తున్నారా, పునరుద్ధానాన్ని ఇస్తున్నారా, విడిచిపెట్టబాకండి. చెప్పాను కదా లెక్క, 365లో 40 పోతే ఎంత, 40లో 54 పోతే ఎంత, 270. అంటే ఎన్ని నెలలు? 9 నెలలు. ఎన్ని నెలలు అండి? ఈ 9 నెలలు మర్చిపోకుండా రావాలి. 9 నెలలు ప్రభుతో, 9 రోజులు అంటే 270 రోజులు దేవుని గురించి నువ్వు సాక్షిగా జీవించాలి. ఆ టీచర్లు ఉన్నారు మన మధ్య. ఎన్ని రోజులు మీకు పని దినాలు? 220 రోజులు ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి పని దినాలు. ఎన్ని దినాలండి? మిగతా 50 రోజులు సెలవు దినాలు. ఆ సెలవుల్లో కూడా ప్రభు బిడ్డగానే ఉండాలి. సెలవు దొరికింది కదా అని నేను సెకండ్ సాటర్డే అంటానికి కుదరదు, లేకపోతే పండగ సెలవులని ఊరికి పోతానంటే ప్రభు అంటాడు కుదరదు. నాది, నువ్వు పో, ఊరికి పో, ఏడకన్నా పో, అక్కడ ఏ పని చేయాలి? దూత పని చేయాలి. ఎందుకంటే ఆది కాండంలో కోల్పోయిన ఆ దూత రూపాన్ని ఆయన పునరుద్ధానంలో ఇస్తున్నాడు. ఇప్పుడు ఆది కాండంలో అపవాది మాట విని నువ్వు తోసివేయబడ్డావు, కానీ ఇప్పుడు అపవాది నుంచి ఆయన నిన్ను చెర నుంచి పిలిచాడు. ఇప్పుడు ఆయన మరణంతో ఆయన శాపగ్రాహి అయి మరణించి పునరుద్ధానాన్ని నీకు ఇచ్చాడు. ఈ పునరుద్ధానంలో నువ్వు ఉన్నావు. ఇది పునరుద్ధానం. దేవుని యొక్క దూతగా కొనసాగుటకు, దేవుని యొక్క రాయబారిగా కొనసాగుటకు ప్రభు నీకు ఇచ్చిన ఆధిక్యతను సద్వినియోగం చేసుకో. దేవుని రాకడ సమీపిస్తుంది, దేవుడు రాకడ సమీపిస్తుంది. ఆయన రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. నీవు మటికి మాట తప్పబాకు. పునరుద్ధానుడైన యేసు వైపు చూడు. ఇది పునరుద్ధానం. యేసు ప్రభు పునరుద్ధానము చెందింది మన కోసం. ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఏకరీతిగా ఉన్నాడు. నీవు కూడా ఒకే విధముగా ఆయన దూతగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఇంకా దూతలుగా ఉండక ఎవరైనా వెనకబడిపోతున్నారేమో, ఆయన ఇచ్చే ఆ వెలుగుని నీవు ప్రకాశింప చేసుకో, ప్రభువులో జీవించబడు. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనా. కృప పొందుట నాయన, మీ యొక్క ఇచ్చిన అవకాశం, పునరుద్ధరణైన తండ్రి నాయన, పారిపోయిన ప్రతి బిడ్డను నాయన మీ యందు ఆశ గల ప్రతి ప్రాణమును తృప్తిపరిచారు. మీ యందు ఆశ కలిగిన వారికేమో మేలు నాయన, పారిపోయిన వారికి కష్టం, కానీ ఎవరిని మీరు వదలలేదు తండ్రి. ఇదని మనం వదలకుండా నాయన, కుటుంబాలుగా ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను బట్టి వందనా. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్ ద్వారా వాక్యం వినుచున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని, దీవించమని, మేలులతో తృప్తిపరచమని, ఈ పునరుద్ధానమనే రిజరెక్షన్లో నాయన ఈ యొక్క మరి యొక్క జన్మను నాయన మీ కొరకు సాధకము చేసుకుని రాయబారులుగా ఈ యొక్క బిడ్డలను మీరు బలపరచమని, మేలుతో తృప్తిపరచమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు, పునరుద్ధానుడైన యేసు దేవుని యొక్క సకల ఆశీర్వాదములు, ఐశ్వర్యమును, నెమ్మదిని తండ్రికి మహిమ కలుగును. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువు మీకు తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సింహాల గోడుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల గోడుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చే